ఎవరా జామున్ రవి? కాక్రోచ్ వాళ్ళ మనుషులు సార్. ఒకప్పుడు కాక్రోచ్ చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు సార్. కానీ ఇప్పుడు డ్రగ్స్ స్మగ్లింగ్ అని వాడే ఇప్పుడు నంబర్ 1 లో ఉన్నాడు సార్. కాక్రోచ్ ఎవరు? డాలీ యొక్క సొంత తమ్ముడు సార్ ఆ కాక్రోచ్. డాలీ ఎవరు? గాలిని కొంతమంది పిచ్చి, మెంటల్, సైకో అని పిలుస్తూ ఉంటారు సార్. అంకుల్తో ఉంటాడు. బార్లో వాడు చేసిన హత్యని ఈ రోజు వరకు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రపంచంలో స్త్రీ, బంగారం, భూమి వీటి గురించి కథలు వినే ఉంటారు. కానీ ప్రెజెంట్లో ఇప్పుడు ఒక విషయం ట్రెండ్ అవుతోంది. ఒక్కొక్క మనిషి తన గుర్తింపు కోసం ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ఇందులో ఓ చెడ్డవాడు చెడ్డ విషయాన్ని ప్రచారం చేసుకుని శాసిస్తున్నాడు. 2000 నుంచి 2006 వరకు మొత్తం 8 ఎన్కౌంటర్స్ చేశాను. అందులో తప్పించుకున్న ఇద్దరే బేబీ కృష్ణ, డాన్ అంకుల్. డాన్ అంకుల్ అసలు పేరు నారాయణస్వామి. మాస్టర్ మైండర్, తెలివైనవాడు. స్కెచ్ వేసి లేపేయడంలో కిలాడి. చూడ్డానికి డీసెంట్ గానే ఉంటాడు, కానీ చాలా డేంజర్. ఇక్కడ జరిగే రౌడీ అంతా మినిస్టర్ వల్ల కాదు, అంకుల్ తెలివితేటల వల్ల. తానొక డాన్ అని తనే నిర్ణయించుకున్నాడు. డాలీ రాకముందు ఒక అధ్యాయం అయితే డాలీ వచ్చిన తర్వాత మరో అధ్యాయం. డాలీ అమ్మ మహాలక్ష్మి గుళ్ళో నిమ్మకాయలు అమ్ముతూ ఉంటుంది. ఏందక్కా నిన్న చేతులకి మెడకే నగలు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఏమీ లేవేంటి? అదేం అడుగుతావులే, నా చిన్న కొడుకు కాక్రోచ్ ఆడు తీస్తున్నప్పుడు ఊరుకున్నావా? అరవచ్చు కదా. అరిస్తే అక్కడ చేతిలో ఉన్న కత్తితో నా పేక్కు వస్తాడేమో అని భయం వేసిందే. ఆవిడికి 2 కొడుకులు. పెద్దవాడి పేరు డాలీ, చిన్నవాడి పేరు కాక్రోచ్. కాక్రోచ్కి అన్నంటే ఎంతో ప్రేమ. అన్నయ్యకి బైక్ కొనిచ్చాడు, పేకాటాడడానికి డబ్బిచ్చాడు. కానీ డాలీ అమ్మాయిల విషయంలో చాలా దుర్మార్గుడు. అమ్మాయిల్ని నమ్మించి మోసం చేస్తూ ఉండేవాడు. అలాగే కౌశల్య అనే అమ్మాయిని నమ్మించి మోసం చేసి తనని వీడియో తీసి టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్ తట్టుకోలేక పాపం ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నీ కొడుకు డాలీ ఎక్కడమ్మా? సార్ తెలీదు సార్. నువ్వు నిజం చెప్పకపోతే జైల్లో పెడతాను, జాగ్రత్త. ఒట్టుగా తెలీదు సార్. డాలీ వాళ్ళమ్మకి విషయం తెలిసి వాణ్ణి నడి రోడ్లో నిలబెట్టి చెప్పుతో కొట్టింది. అందరి ముందు తన అమ్మ కొట్టి అవమానించినందుకు డాలీ తట్టుకోలేక బార్లో మందు కొడుతూ ఉన్నాడు. అప్పుడే, రే తమ్ముడు, అన్నకి సైడ్ డిష్ తో పాటు నిమ్మకాయ కూడా తీసుకురారా. నిమ్మకాయ కొట్టే ఇక్కడ ఉంది, ఇంకెందుకురా మనకి సైడ్ డిష్? నీ దగ్గర ఉన్న నిమ్మకాయని బయటికి తిరా రే. మీ అమ్మ నిమ్మకాయలు కొట్టు పెట్టడానికి డబ్బులు ఇచ్చింది నేనేరా. రేయ్, ఏంట్రా అలా చూస్తున్నావు? అడుగుతున్నాను కదా, నువ్వు ఏమైనా పెద్ద పిస్తానా? ఇక్కడే నీ మెడ కోసి వెళ్ళిపోతాను ఏంటి? డాలీ సతీష్ తల నరికేశాడు. అంతేకాదు, ఆ తలని పోలీస్ స్టేషన్లోకి విసిరేసి వెళ్లిపోయాడు. డాలీ రౌడీల లిస్టులో చేరిపోయాడు. వాడు చిట్టు అక్కడే ఫ్రెండ్స్ అయ్యారు.